పూర్వజన్మలో నేను కటిక దరిద్ర స్థితిలో ఉండి కూడా తోటకూర దానము చేయుట వలన ఈ జన్మలో రాజుగా జన్మించి తిని. పూర్వజన్మలో నా వద్ద తోటకూర దానము పొందిన ఆ బ్రాహ్మణులు ఈ జన్మలో నా రాజ్యములోనే బ్రాహ్మణులుగా జన్మించిరి. ఆ విధముగా నేను వారికంటే ఎన్నో రెట్లు ధనవంతుడుగాను శ్రేష్ఠుడిగాను జన్మించి తిని. తోటకూర దానము చేయుట వలన రాజైతిని కదా. మరి ఇప్పుడు అప్పటికంటే ఎన్నో రెట్లు బండ్ల కొలది తోటకూర దానము చేయుచున్నాను. ఈ దానమునకు ప్రతిఫలముగా నేను పొందబోవు మహోన్నత స్థితి ఏమిటి అని ఈ వింత ప్రశ్నను వేస్తిని. దానికి మీరు మాత్రమే సరైన సమాధానం చెప్పిదిరి అని ముగించెను. అంతటా నేను, రాజా, పూర్వజన్మలోని పరిస్థితుల దృష్ట్యా మీ వద్దనున్న తోటకూర ఎంతో విలువైనది. అయితే ప్రస్తుతం మీరున్న అత్యున్నత స్థితి దృష్ట్యా ఆ తోటకూర అత్యల్పమైనది. మనులు, రత్నములు, బంగారము వంటివి దానము ఇయ్యదగిన ఈ స్థితిలో మీరు తోటకూర ఎంత దానము చేసినను అందుకు 100 రెట్లు తోటకూర మీకు లభించును గాని అంతకంటే మరేమీ రాదు అని అంటిని. నా మాటలకు రాజు ఎంతో సంతోషించెను. నేను యథాలాపముగా ఇచ్చిన జవాబునకు రాజు తన స్వీయ పూర్వజన్మ కారణము తెలుపుట నా మనసునకు ఊరట కలిగించినది. శ్రీచరుణుల కృపా విశేషమున గాడిదను అధిరోహించడి గండము తప్పినదని భావించి తిని. శుక్లాం బరదరం విష్ణు అను పవిత్ర శ్లోకమునకు తప్పుడు అర్థము వినోదము కోసము చిన్నప్పుడు చెప్పిన దానికి ఇదివరకే గాడిదను అధిరోహించుట జరిగినది. ఇప్పుడు చాలా అవమానకర పరిస్థితిలో గాడిదనెక్కడి గండము తప్పించినందులకు శ్రీపాదుల వారికి నా మనసులోనే నమస్సులు అర్పించి తిని. ఇంక రెండవ పరీక్ష ప్రారంభమాయను. రాజునకు అత్యంత ప్రియమైన మూగ భాషలో పరీక్ష మొదలాయను.